నమస్తే, నేను జర్నలిస్ట్ ఎన్ఎన్ఆర్. తాజా పరిణామాలు మనం చూసినట్టయితే ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యవర్గంలో ప్రధానంగా హోమ్ మినిస్టర్ ఎంత ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి హోమ్ మినిస్టర్ ఎవరికి ఇస్తారా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. కానీ ఎవరు ఊహించని విధంగా అనిత అంటే ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు, విశాఖపట్నంలో ఉన్నటువంటి అనిత గారికి ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాయికిరాపేట నుంచి ఎన్నికైనటువంటి వంగలపూడి అనిత ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు. అదేవిధంగా పార్టీ కష్టకాలంలో ఎన్నో కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటూ ముఖ్యంగా పోలీసు వారితో తరచూ వివాదాల్లో ఉన్నటువంటి అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా రావడం జరిగింది. ఈ పోస్ట్ వస్తుందని అనిత ఊహించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అందరూ శ్రీకాకుళం కేంద్రంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి ఈ పోస్ట్ వస్తుందని అందరూ అనుకున్నారు. ఊహించిన విధంగా అనితకు ఆ యొక్క పదవి రావడం చాలా గొప్ప విషయం చెప్పవచ్చు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్కి సంబంధించి 2.5 సంవత్సరాలు ఒకరు అనిత, 2.5 సంవత్సరాల తర్వాత సుచరిత, వీళ్ళిద్దరూ ముందు వెనకైనా సరే 5 సంవత్సరాల పాటు మహిళలు హోమ్ మినిస్టర్ చేశారు. అదే సంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ వంగలపూడి అనితకి ఈ యొక్క ముఖ్యమైన పదవిని అప్పగించడంలో చాలా అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరచూ ఏదో ఒక వివాదాల్లో ఉంటూనే ఉంది. ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్ల ప్రతి అంశంలో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ జరిగింది. ఆ యొక్క ముఖ్య నేతల్ని రాత్రికి అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఎటువంటి నోటీసులు లేకుండా వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్ళడం, కేసులు బనాయించడం, ఇటువంటి ఎన్నో అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. వీటన్నిటికీ చెక్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ఎవరైతే హోమ్ మినిస్టర్ చేశారో, ఏ సామాజిక వర్గాలైతే హోమ్ మినిస్ట్రీ అందుకున్నారో అదే సామాజిక వర్గం నుంచి మహిళకే ఈ పోస్ట్ ఇవ్వడం అన్నది చాలా కీలక అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఇక్కడ అది రివెంజ్ అవ్వచ్చు, రివెంజ్ కాకపోవచ్చు, లేదంటే ఆ యొక్క గతంలో జరిగినటువంటి అంశాలకి తిరిగి జవాబు చెప్పొచ్చా అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించినట్టయితే అనిత ఎప్పుడూ కూడా ప్రజలతో ఉంటూ పోలీసులతో ఎప్పుడూ వివాదాల్లో ఉంటా, అంటే పోలీసుతో కావాలని వివాదం కాదు, ఆ యొక్క అనిత యొక్క ప్రతి మూమెంట్ని పోలీసులు అడ్డుకోవడము, ఆమెని అరెస్ట్ చేయడము, స్టేషన్లు తీసుకెళ్ళడం, నిర్బంధించడం, ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగి ఉన్నాయి. వీటికన్నిటికీ ఊహించిన విధంగా పోలీస్ బాస్గా అనిత రావడం అనేది చాలా మంది పోలీస్ ఆఫీసర్లలో గుబులు లేపిందని చెప్పొచ్చు. ఆమెకు హోమ్ మినిస్టర్ ప్రకటించారు అనగానే ఆవిడ చేసిన ప్రకటన కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలుగా చెప్పవచ్చు. ఎందుకంటే నేను ప్రోటోకాల్తో మీ దగ్గరకు వస్తాను అని ఒక సందర్భంలో విశాఖపట్నంలో అనిత అన్నారు. అదే విషయాన్ని హోమ్ మినిస్టర్గా అనౌన్స్మెంట్ అయిన వెంటనే అనిత ఆ విషయాన్ని పునరుద్ఘాటించారు. నేను వస్తానన్నాను, వచ్చాను అని చెప్పి ఆవిడ చెప్పారు. అంతేకాకుండా సీనియర్ ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేశారు, వారందరికీ కూడా సరైనటువంటి జవాబు చెప్పడం జరుగుతుందని కూడా అనిత చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కక్ష సాధిస్తారా అంటే అటువంటిది ఏమీ అక్కడ మెన్షన్ చేయకపోవచ్చు. కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో అటువంటి ఆఫీసర్లందరికీ కూడా మేము చెక్ చెప్తామని ఇండైరెక్ట్గా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనిత తన యొక్క ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్టయితే ఒక ఫైర్ బ్రాండ్ని ఇవ్వడం అనేది మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్గా చేస్తున్నారు. ఆవిడ కూడా చాలా సున్నితంగా కనిపించినప్పుడు కూడా స్ట్రాంగ్ డెసిషన్స్ ఉండేవి. ఇప్పుడు అనిత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ ఉమెన్ అదే పరిస్థితిని ఇక్కడ తన యొక్క మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అక్రమ కేసులు ఇలాంటి వాటి మీద కూడా ఆమె దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె తొలి ప్రసంగంలోనే అటువంటి అంశాలన్నీ కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించవలసిన విషయం, హోమ్ మినిస్టర్ అనేది చాలా కీలకమైనటువంటి శాఖ. ఆ శాఖని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అందించారు. అదే సంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు ఈ యొక్క పోస్ట్ని అనితకి ఇవ్వడం అనేది కూడా
చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖలో సంస్కరణలు వస్తాయని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇంకా ప్రకటించిన తర్వాత కీలకమైన బాధ్యతల్లో ఇంకా చేపట్టలేదు కాబట్టి డెఫినెట్గా అనిత నేతృత్వంలో హోమ్ మినిస్ట్రీలో ఎన్నో రకమైనటువంటి సంస్కరణలు రావడం, అదేవిధంగా కీలకమైన శాఖల్లో మార్పులు చేర్పులు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మంచి పాలన వైపు వెళ్ళాలని మనం ఆశిద్దాం.